ముందుగా గోధుమ పిండి అండి, ఇది చల్లించుకుందాం. ఇట్లా చేయటం వల్ల చక్కగా గుల్లగా ఉంటుంది పిండి. దీంట్లో డస్ట్ ఉంటే పోయిద్దు ఉంటుంది. ఓకే, కాకపోతే ఎన్ని కప్పులు వచ్చిందో కొలిచేద్దామండి పిండి. ఓకేనా, ఒకటి నెల 5 కప్పులు వచ్చింది. ఓకేనా, ఓకే. నెక్స్ట్ ప్రాసెస్ గోధుమ పిండితో శంకరపారా చేద్దామండి. వాటి కోసం ఇదిగో పాన్ పెట్టుకున్నాను. 1 కప్పు షుగర్ వేసుకున్నా. అట్లాగే 1 అరకప్పు వాటర్ వేద్దాం. షుగర్ కరిగేంత వరకు తిద్దామండి. కలుపుకోవడం కోసం ఎప్పుడైనా మందపాటి గిన్నె పెట్టుకోవాలండి. నేను కుక్కర్ పాను ప్లేట్ పెట్టాను, పాను గిన్నె. ఓకేనా, ఇది షుగర్ కరిగింది కదా. ఇప్పుడు అట్లాగే ఇదే కప్పుతో 1 కప్పు వేసాను కదా షుగర్, 1 కప్పు పాలు పొడి వేద్దాం. ఓకేనా, ఇది కరిగేంత వరకు తిద్దామండి. షుగరును పాలు పొంగుతాయి కదా, 1 స్పూన్ ఇలాచి పౌడర్ వేస్తున్నాను. అట్లాగే 1 పావు స్పూను సాల్ట్ వేద్దామండి. అట్లాగే ఇదిగోండి అదే కప్తో 1 కప్పు నెయ్యి వేస్తున్నాను. మీరు కావాలితే ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. నాకు నెయ్యి ఉంది కాబట్టి నెయ్యి వేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు అంతా కలుపు. అలా కలిపేసండి. మనం 5 గిన్నెలు ఆల్రెడీ పిండి చల్లించి పెట్టాం కదా, 5 కప్పులు వచ్చింది. ఆ పిండి కూడా వేసి కలిపాను అండి. కట్టేసి కొంచెం కొంచెం వేసి కలిపేద్దాం పౌడర్. ఓకే, కొంచెం కొంచెం వేసుకుని కలుపుతూ అంతేలా కలిపేసుకున్నామండి. ఓకే, పక్క దించేసుకొని ఒకవేళ మనకు సరిగ్గా కలవలేదు అనుకోండి, కొంచెం పాలు వేసుకోవచ్చు అన్నమాట. పాలు వేసి కలిపేవచ్చు. ఇదేండి బేషన్లోకి వేడిగా ఉంది కదా, గిన్నెలో కలపడం కుదరదు, అందుకని బేషన్లోకి షిఫ్ట్ చేయండి సార్. ఓకేనా, ఇదండి ఈ విధంగా కలిపేసుకోవాలండి. పిండి అంతా కలిపితే ఇట్లా వచ్చింది. మనకు కొంచెం లూజ్ కావాలంటే కొంచెం పాలు వేసుకోవచ్చండి. సరిపోద్ది అనుకుంటే పర్లేదు. ఈ విధంగా కదా ఇదంతా కలిసేసరికి ఆల్మోస్ట్ సరిపోవచ్చు. లేదంటే కొంచెం పాలు పడతాయి, పాలు వేద్దాం. ఇదిగోండి కాస్త గట్టిగా ఉన్నట్టుంది. 1 పావు కప్పు పాలు కొంచెం కొంచెం వేద్దామండి. వేస్తూ కలుపుదాం. సరిపోతుంది. మేము చక్కగా కలిపేసాం కదా, 1 హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాం. ఓకే, చక్కగా కలిసిపోయింది పిండి అంతా. 1 హాఫ్ అన్ అవర్ మూత పెట్టి పక్కన పెట్టాం. ఇదిగోండి గోధుమ పిండి చక్కగా కలిపి పెట్టుకున్నాం కదా, చక్కగా నాన ఉంది. ఒకసారి మళ్ళీ ఇలా కలుపుకుందామండి. ఇలా కలుపుకొని అప్పుడు కొంచెం కొంచెం తీసుకుందాం దీంట్లో. ఆరకుండా ఉండటం కోసం చేస్తుంది. చపాతీ కలతో వద్దామండి, మా చపాతీ లాను. పిండి వేసుకోకపోయినా పర్లేదు, ఎందుకంటే మనకి ఆయిలే కాబట్టి ఇదంతా. పిండి లేకపోయినా పర్లేదు. కొంచెం మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఒత్తుకోవాలి.
ఇప్పుడు ఒక నైఫ్ తీసుకుందామండి, 4 వైపులు కట్ చేద్దాం. ఎందుకంటే ఇంత మందం ఉంటే సరిపోయింది అనమాట. ఈ విధంగా అంత పలచన లేకుండా లావు లేకుండా చేసుకోవాలి. సమానం కట్ చేద్దాం అన్ని 4 కోణాలు. చెక్క సన్న కట్ చేసుకుందాం. చెక్క మన పిల్లలకి లంచ్ బాక్స్లో స్నాక్స్గా స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు రాగానే 4 తినడానికి బాగుంటాయండి, చాలా బాగుంటాయి అన్నమాట. కట్ చేసేద్దాం. అన్నీ ఈ విధంగా ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చాలా బాగుంటాయి. అన్నీ ఈ విధంగా కట్ చేసేద్దామండి. వేసేద్దాం. ఎందుకండి ఈ విధంగా కట్ చేసాం శంకరపారాలు. ఇప్పుడు ఆయిల్ వేగిందండి, వేసేద్దాం. ఆయిల్ కొన్ని తీసేసేయడమే. ఇది మా హై ఫ్లేమ్లో అవ్వకూడదండి, ఓకేనా. యావరేజ్ మీడియం సైజ్ పెట్టుకుందాం ఫ్లేమ్. అంటే కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి బాగా అవ్వాలి కదా, ఉడకాలి కదా, నూనెలో ఫ్రై అవ్వాలి. వేసే విధానం ఈ విధంగా వేసుకుందాం. ఆయిల్ చేతికి ఎక్కువ అవ్వకుండా ఇట్లా వేద్దాం. ఒకసారి ఆయిల్ చిమ్మేస్తుంది కదా చేతికి, చూసాము. కొంచెం కొంతసేపు ఉండి ఒక 5 minutes ఉండి తిప్పుదామండి, విడిపోకుండా ఉంటాయన్నమాట. ఏమైనా తీసేద్దాం. చక్కది ఈ కలర్ వచ్చేస్తే సరిపోతాయండి, చక్కటి గోల్డెన్ బ్రౌన్. కాకపోతే కొంచెం మనం నిదానంగా సిమ్లో మీడియం ఫ్లేమ్ పెట్టుకుని మంట వేపాలి. అంటే మంటగా ఉంటాయి కదా, స్లోగా కుక్ అవుతాయి. ఇవి ఉన్నాయి కూడా వేసేద్దామండి, ఓకేనా. ఇవన్నీ ఇట్లా తీసేసి ఉన్న పిండి కూడా చేసి వేసేద్దాం.